ఏ నూనెలో కొలెస్ట్రాల్ ఉంటుందో ఏ నూనెలో ఉండదని చాలామందికి సందేహాలు ఉంటూ ఉంటాయి. వాస్తవంగా ఆలోచిస్తే మనం వాడే నూనెలన్నీ వృక్ష సంబంధమైన నూనెలు. ఏ వృక్ష సంబంధమైన విత్తనాల్లోనూ కొలెస్ట్రాల్ అసలు ఉండదు. విత్తనాల నుంచి తీసిన నూనెలో కూడా కొలెస్ట్రాల్ సున్నానే. కాబట్టి ఏ రకమైన మనం వాడే వెజిటబుల్ ఆయిల్స్లో కొలెస్ట్రాల్ అనేది జీరోనే. కానీ కొలెస్ట్రాల్ కొంతమంది కొన్ని ఆయిల్స్లో లేదనుకుంటారు, కొన్ని ఆయిల్స్లో ఉందనుకుంటారు. ఇది మాత్రం పొరపాటే. ఏ ఆయిల్స్లో కొలెస్ట్రాల్ లేదు, కానీ ఏ ఆయిల్స్ వాడినా కొలెస్ట్రాల్ వస్తుంది. ఎందుకంటే ఆయిల్ని మనం పొయ్యి మీద పెట్టి మరిగించినప్పుడు ఆ ఆయిల్ హార్డ్ ఫ్యాట్గా ట్రాన్స్ ఫ్యాట్గా మారుతుంది. ఇలా డ్యామేజ్ అయిన కొవ్వుల్ని మనం తిన్నప్పుడు అవి మన లివర్లోకి వెళ్ళి బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎక్కువ తయారు చేస్తాయి. ఈ ఆయిల్లో కొలెస్ట్రాల్ లేదు, ఆయిల్ కొలెస్ట్రాల్ తయారు చేయడానికి మరిగించే రూపంలో వచ్చే మార్పు కారణం అవుతుంది అని తెలుసుకుందాం.